మీరు ఒక మీటింగ్లో మీ ఐడియా చెప్పాలి అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నవ్వుతారేమో అని ఆగిపోతారు. ఎవరికైనా నో చెప్పాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని భయపడి ఎస్ అని అనేస్తారు. మీకు తెలియకుండానే మీరు ఎదుటివారి అంచనాలనే సంఖ్యలతో ఒక ఇన్విజిబుల్ ప్రిజన్లో బ్రతుకుతున్నారు. అసలు ఈ భయం ఎందుకు పుడుతుంది? దీనికి సమాధానమే యాడ్లెరియన్ సైకాలజీ. ప్రముఖ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ యాడ్లర్ ఏమంటారంటే, మనుషుల సమస్యలన్నీ ఒకరితో ఒకరికి ఉండే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఈ సంబంధాల ద్వారానే వస్తాయి అని. మనం పుట్టినప్పటి నుంచి అందరి మెప్పు పొందాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, అందరికీ నచ్చాలి అని ఒక రకమైన రివార్డ్ అండ్ పనిష్మెంట్ సిస్టంలో పెరుగుతాం. అందుకే మనకి ఎదుటివారి అప్రూవల్ ఒక డ్రగ్ లాగా మారిపోయింది. అయితే ద కరేజ్ టు బి డిస్లైక్డ్ పుస్తకం రాసిన ఇచిరో కిషిమి, అలాగే ఫుమితాగో కోగా ఈ యాడ్లెరియన్ సైకాలజీని విశ్లేషిస్తూ ద కరేజ్ టు బి డిస్లైక్డ్ పుస్తకంలో ఒక మైండ్ బ్లోయింగ్ మాట చెప్తారు. అదేంటంటే, ఫ్రీడమ్ ఈజ్ బీయింగ్ డిస్లైక్డ్ బై అదర్ పీపుల్. ఈ వీడియో ముగిసేసరికి ఎదుటివాడు మిమ్మల్ని జడ్జ్ చేస్తాడనే భయం మీ మైండ్ నుంచి శాశ్వతంగా పోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా, ఆల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఆర్ కాస్డ్ బై ఇంట్రూడింగ్ ఆన్ అదర్ పీపుల్ టాస్క్స్. ఇప్పుడు ఒక గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం మీ పని, కానీ ఆ నీళ్లు తాగాలా వద్దా అనేది గుర్రం పని. మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే, గుర్రం నీళ్లు తాగకపోతే అది మన తప్పని మనం ఫీల్ అయిపోతాం, లేదా దాన్ని బలవంతంగా తాగించడానికి ప్రయత్నించి మనం స్ట్రెస్ అయిపోతాం. మీరు ఒక కొత్త ఐడియాతో మీ ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇస్తున్నారు అని అనుకోండి. అక్కడ ఏం జరుగుతుంది? మీ ఐడియాని స్పష్టంగా కాన్ఫిడెంట్గా వివరించడం అనేది మీ పని. ఆ ఐడియాని విని అద్భుతం అనాలా, లేకపోతే ఇది వేస్ట్ అనాలా, ఇది మీ బాస్ లేదా మీ కొలీగ్స్ పని. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం మాట్లాడుతున్నంతసేపు మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. అతను నా వైపు అలా చూస్తున్నాడేంటి, బహుశా నా పాయింట్ నచ్చలేదేమో, నేను మాట్లాడేది తప్పుగా ఉందా అని అవతల వ్యక్తి మైండ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం టెన్షన్ పడతాం. అంటే మీరు మీ పని మీద దృష్టి పెట్టడం మానేసి వాళ్ళ పనిని మీరు చెయ్యాలని చూస్తున్నారు. ఎప్పుడైతే మీరు వేరొకరి పనిలో, అంటే వేరే వాళ్ళ ఆలోచనల్లో తలదూరుస్తారో, అప్పుడే మీకు టెన్షన్, భయం మరియు ఆందోళన, యాంగ్జైటీ మొదలవుతుంది. మీరు ఎంత గొప్పగా మాట్లాడినా మిమ్మల్ని ఇష్టపడని వాడు ఎలాగో ఇష్టపడ్డం, అది వాడి సమస్య, మీ సమస్య కాదు. ఒక చిన్న రియల్ స్టోరీ ఇక్కడ చూద్దాం. 2007లో స్టీవ్ జాబ్స్ మొదటి ఐఫోన్ని లాంచ్ చేసినప్పుడు మార్కెట్లో ఉన్న చాలామంది ఎక్స్పర్ట్స్ దాన్ని ఎగతాళి చేశారు. కీబోర్డ్ లేని ఫోన్ ఎవరు వాడతారు, ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని అన్నారు. ఎందుకంటే ఆ టైంలో బ్లాక్బెర్రీ చాలా ఫామ్లో ఉండేది, పుంజులా రెచ్చిపోతూ ఉండేది. సో అలాగా ఐఫోన్ లేదని చెప్పేసి ఐఫోన్ని విమర్శించారు. ఒకవేళ స్టీవ్ జాబ్స్ ఆ విమర్శకులను ఇంప్రెస్ చేయడం తన పనిగా భావించి ఉంటే ఆయన భయంతో వెనక్కి తగ్గేవాడు. కానీ ఆయనకి సెపరేషన్ ఆఫ్ టాస్క్స్ తెలుసు. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేయడం నా పని, దాన్ని జనాలు ఇష్టపడాలా లేదా అనేది వాళ్ళ పని. ఆ క్లారిటీ ఉంది కాబట్టే ఆయన ప్రపంచాన్ని మార్చగలిగాడు. మీరు ఎప్పుడైతే నా బాధ్యత కేవలం నా అభిప్రాయాన్ని గౌరవంగా చెప్పడం మాత్రమే, ఎదుటివాడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడనేది వాడిష్టం అని ఒక గీత మీరు గీసుకుంటారో, అప్పుడు మీ భుజాల మీద ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోతుంది. ఆ స్వేచ్ఛే, ఆ ఫ్రీడమ్ మిమ్మల్ని ఒక పవర్ఫుల్ కమ్యూనికేటర్గా, ఒక పవర్ఫుల్ మనిషిగా మారుస్తుంది. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో దీన్ని అప్లై చేయడం చాలామందికి రాదు. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఎదుటివాడి అప్రూవల్ కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని భయపడేవాడిని. నా మొదటి వీడియోలు చేస్తున్నప్పుడు కూడా కామెంట్స్ చూసి చాలా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఈ ఫిలాసఫీని అర్థం చేసుకున్న తర్వాతే నాకు అర్థమైంది, నా పని కేవలం మంచి కంటెంట్ ఇవ్వడం మాత్రమే. అది నచ్చాలా వద్దా అనేది మీ పని, ఆడియన్స్ పని. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పాలి. అదేంటంటే, మన తెలుగు గీక్స్ అకాడమీలో మన సెకండ్ కోర్స్ ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది Jan 5th నుంచి లైవ్లోకి వస్తుంది. దాంట్లో మాడ్యూల్ 1 చాప్టర్ 1 స్టార్ట్ అవ్వబోతుంది ఆన్ Jan 5th. సో ఇప్పుడు దాకా ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో ట్రై చేయండి, అవ్వండి. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా కింద లింక్లో ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో నేను పెట్టాను. సో చెక్ ఇట్, మీకు నచ్చితే తీసుకోండి తప్పకుండా. అండ్ ఈ Jan 5th మనం పెట్టబోయే మొదటి వీడియో ఏంటంటే మాడ్యూల్ 1లోని చాప్టర్ 1.
మీకు అన్ని మాడ్యూల్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా కింద లింక్లో ఇచ్చాను, సో ఒకసారి గో త్రూ ఇట్. అండ్ తెలుగు గీక్స్ అకాడమీలో ఇలాంటి మరిన్ని కోర్సులు ఇంకా తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. అండ్ మీరు కనుక ఈ కోర్సెస్ని యాక్సెస్ చేయాలనుకుంటే తప్పకుండా లింక్ని క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్సుని తీసుకోండి. ప్రస్తుతం 2 కోర్సులు ఉన్నాయి. అండ్ ఈ Jan 5 తర్వాత నుంచి ఎర్లీ బోర్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఆగిపోతుంది. అండ్ ఈ సేమ్ ప్రైస్లో అయితే మేము ఇవ్వలేం. ప్రస్తుతం అయితే 2500 కోర్స్ని 999లో ఇస్తున్నాం. సో చెక్ ఇట్. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. We do not suffer from the shock of our experiences, but instead we make out of them whatever suits our purposes. ఈ పాయింట్ వినడానికి కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, చిన్నప్పుడు నా మీద అందరూ నవ్వారు, అందుకే ఇప్పుడు నాకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే ఒక భయం ఉంది, స్టేజ్ ఫియర్ ఉంది. లేదా నేను తెలుగు మీడియంలో చదివాను, సో నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. అంటే మన ప్రస్తుత ఫెయిల్యూర్కి మన గతాన్ని, మన పాస్ట్ని ఒక లింక్ చేస్తాం. కానీ ఆల్ఫ్రెడ్ యాడ్లర్ ఏమంటారంటే, మీ గతం మిమ్మల్ని ఆపడం లేదు, మీరు మీ గతాన్ని ఒక సాకులా, ఒక ఎక్స్క్యూజెస్లా వాడుకుంటున్నారు. ఎందుకంటే మారడం కంటే భయపడుతూ అక్కడే ఉండిపోవడం మీ మెదడుకి చాలా సులభంగా అనిపిస్తుంది. సో గుర్తుంచుకోండి, ట్రామా ఈజ్ ఎ చాయిస్. అంటే బాధలో ఉండిపోవాలా లేదా దాన్ని దాటి వెళ్ళాలా అనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఒక కథ చెప్తా. గదిలో బందీ అయిన వ్యక్తి. ఒక వ్యక్తికి బయట ప్రపంచం అంటే చాలా భయం. తను ఎప్పుడూ గదిలోనే ఉండిపోయాడు. తను ఏమంటాడంటే, చిన్నప్పుడు నన్ను అందరూ అవమానించారు, ఆ బాధ వల్లే నేను బయటికి రాలేకపోతున్నాను అని. కానీ యాడ్లెరియన్ సైకాలజీ ప్రకారం అతను ఆ గదిలో ఉండటానికి కారణం గతం కాదు, అతనికి ఒక పర్పస్ ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే, బయటికి వెళ్తే మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటారేమో, ఆ బాధను నేను భరించలేను, అందుకే బయటికి వెళ్లకుండా ఉండాలి, ఈ లక్ష్యాన్ని సాధించడానికి నేను ఈ గదిలోనే ఉండాలి అని ఆ గదిని ఒక గోడలా వాడుకున్నాడు. అతను బయటికి రాకపోవడానికి కారణం గతం కాదు, బయట ఎదురయ్యే సవాళ్లను ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం. అలాగే పురాతన గ్రీక్ సామ్రాజ్యంలో డెమస్తనీస్ అనే ఒక గొప్ప స్పీకర్ ఉన్నాడు. అతను పుట్టినప్పుడు అతనికి స్టటరింగ్ అంటే నత్తి ఉండేది, మాట్లాడటానికి చాలా కష్టపడేవాడు. చిన్నప్పుడు అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఎగతాళి చేసేవారు. ఒకవేళ అతను మనలాగా ఆలోచించి ఉంటే, నాకు నత్తి ఉంది, అందరూ నవ్వుతున్నారు కాబట్టి నేను ఎప్పటికీ మాట్లాడలేను అని గదిలో కూర్చునేవాడు. కానీ అతను తన గతాన్ని ఒక అడ్డంకిగా కాకుండా ఒక ఇంధనంలా మార్చుకున్నాడు. నోట్లో గులకరాళ్ళు వేసుకుని సముద్రంలో అలల హోరు కంటే గట్టిగా మాట్లాడటం ప్రాక్టీస్ చేశాడు. చివరికి అతను చరిత్రలోనే ఒక గొప్ప ఆరేటర్గా నిలిచాడు. మీరు ఒక మీటింగ్లో మౌనంగా ఉంటున్నారు అంటే దానికి కారణం మీ పాత ఫెయిల్యూర్స్ కాదు, నేను మాట్లాడితే అందరూ నవ్వుతారేమో అనే భయం. ఆ భయం నుంచి తప్పించుకోవడానికి నాకు కమ్యూనికేషన్ రాదు లేదా నేను తెలుగు మీడియం అనే సాకులు మనం చెప్పుకుంటాం. మీ గతం ఎలా ఉన్నా ఈ క్షణం మీరు మారాలి అని నిర్ణయించుకుంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ గతం ఒక డెడ్ బాడీ లాంటిది, దాన్ని ఎంతకాలం మోస్తారో అది మీ ఇష్టం. గతాన్ని మార్చలేం, కానీ ఆ గతం మన భవిష్యత్తుని నిర్ణయించకుండా మనం ఆపగలం. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ హూ ఈస్ గోయింగ్ టు లివ్ ఇట్ ఫర్ యూ? ఇఫ్ యూ డు నాట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ జస్ట్ లివింగ్ ఫర్ అదర్ పీపుల్. మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ప్రతి విషయంలోనూ ఇతరుల అప్రూవల్ కోసం వెతుకుతూ ఉంటాం. ఒక డ్రెస్ వేసుకున్నా, ఒక మాట మాట్లాడినా ఎదుటివారు దాన్ని మెచ్చుకోవాలని కోరుకుంటాం. కానీ యాడ్లెరియన్ సైకాలజీ ప్రకారం మీరు అందరినీ సంతోషపెట్టాలి అని ప్రయత్నించడం అంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడమే. ఒకవేళ మీరు అందరికీ నచ్చేలా ప్రవర్తిస్తుంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను 100 మంది వ్యక్తుల కోసం 100 రకాల మాస్కులు వేసుకుని బ్రతుకుతున్నాను అని. ఆ ప్రయత్నంలో మీ అసలైన వ్యక్తిత్వం, ద ట్రూ సెల్ఫ్ చనిపోతుంది. మీరు ఇతరుల ఇష్టాయిష్టాల ప్రకారం జీవిస్తే మీరు ఒక బానిస కంటే తక్కువేమీ కాదు. మీరు ఎప్పుడు ఇతరుల కోసం జీవిస్తే మరి మీ జీవితాన్ని మీరు ఎప్పుడు జీవిస్తారు? ఈ పాయింట్ వివరించడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక తండ్రి కొడుకు ఒక గాడిదని తీసుకుని మార్కెట్కి వెళ్తున్నారు. మొదట ఇద్దరు గాడిద పక్కన నడుస్తూ వెళ్తుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమన్నారంటే, వీళ్ళంటారు ఎంత పిచ్చివాళ్ళలో ఉన్నారు, గాడిద ఉన్నా కూడా దాని మీద కూర్చోకుండా నడుస్తున్నారు అని నవ్వారు. అందరికీ నచ్చాలని వీళ్ళిద్దరూ గాడిదెక్కి కూర్చున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే, పాపంరా ఆ మూగజీవి మీద ఇద్దరు ఎక్కి కూర్చున్నారు, ఎంత క్రూరులేంట్రా వీరు అని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. సరే అని చెప్పేసి ఆ తండ్రి తన కొడుకుని గాడిద మీద కూర్చోబెట్టి తను దిగిపోయాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక ముసలి తండ్రిని నడిపించి, కొడుకు హాయిగా కూర్చున్నాడు చూడండి అని వేరే ఊరోళ్ళు అనడం మొదలుపెట్టారు. ఇలాగ వేరే వాళ్ళ మాట వింటూ వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చూసి చివరికి ఆ తండ్రి కొడుకులు ఏం చేశారో తెలుసా? ఆ గాడిదని వాళ్ళిద్దరి మీద వేసుకుని మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
అండ్ వేరే ఊరోళ్ళు ఏమన్నారో తెలుసా వాళ్ళని చూసి, వీళ్ళు మరీ పిచ్చోళ్ళలో ఉన్నారు, గాడిదని మోసుకుంటూ వెళ్తున్నారు ఏంటి అని. ఇక్కడ నీతి, మీరందరికీ నచ్చాలనే మీ పద్ధతిని మార్చుకుంటూ ఉంటే చివరికి మీరు ఎటు కాకుండా మిగిలిపోతారు. చాలామంది ఏదైనా చెప్పడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు ఆ సంభాషణలో, ఆ కాన్వర్జేషన్లో గెలవాలనుకుంటారు, లేదా అందరిని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటారు. మీరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు నన్ను ఏమనుకుంటారు అని ఆలోచిస్తే మీరు మీ ఆథెంటిసిటీని కోల్పోతారు. కానీ నిజమైన కమ్యూనికేటర్ ఎప్పుడు ఇతరుల ఆలోచనల గురించి ఆలోచించడు. అతను తన ఆలోచనల్ని నిజాయితీగా ఆలోచిస్తాడు, సూటిగా చెప్తాడు. ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడకపోతే అది వాళ్ళ సమస్య, దాన్ని భరించే ధైర్యమే ద కరేజ్ టు బి డిస్లైక్డ్. ఎప్పుడైతే మీరు నాకు అందరి మెప్పు అవసరం లేదు, నేను నిజాయితీగా ఉన్నానా లేదా అనేదే ముఖ్యం అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడే మీ వాయిస్లో ఒక తెలియని గంభీరత మరియు ఆత్మవిశ్వాసం వస్తాయి. ఆ ఫ్రీడమే మిమ్మల్ని మ్యాగ్నెటిక్ పర్సనాలిటీగా మారుస్తుంది. వన్స్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ కాంపిటీషన్, ద నీడ్ టు ట్రయంఫ్ ఓవర్ సమ్వన్ డిసపియర్స్. వన్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫియర్ దట్ సేస్ మేబీ ఐ విల్ లూజ్. మనం ఎందుకు మాట్లాడటానికి లేదా కొత్త ప్రయత్నాలు చేయడానికి భయపడతాం? ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని ఒక బ్యాటిల్ ఫీల్డ్లో, ఒక కాంపిటీషన్లో చూస్తాం. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడూ ఒకటే భయం, నేను మాట్లాడితే వాడు నాకంటే గొప్పగా మాట్లాడతాడేమో, వాడు నన్ను తక్కువ చేసి చూస్తాడేమో, నేను ఓడిపోతానేమో అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పోటీ అనేది ఒక పాయిజన్. మీరు ప్రపంచాన్ని ఒక పోటీగా చూస్తున్నంత కాలం మీకు ప్రతి ఒక్కరూ శత్రువులాగే కనిపిస్తారు. ఎదుటివాడి సక్సెస్ని చూసి మీరు ఏడుస్తారు, వాడి ఫెయిల్యూర్ని చూసి మీరు ఆనందిస్తారు. ఇది మీ మనస్సుని ఎప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణంలో, ఒక టెన్షన్లో ఉంచేస్తుంది. కానీ అడ్లెరియన్ సైకాలజీ ఏమంటుందంటే, నిజమైన ఎదుగుదల అంటే ఇతరుల కంటే పైన ఉండటం కాదు, నిన్నటి మీకంటే నేటి మీరు మెరుగ్గా ఉండటం. మీరు ఒక మీటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు లేదా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళని జడ్జీలుగా చూడకండి, మీ కామ్రేడ్స్గా, మీ ఫ్రెండ్స్గా వాళ్ళని చూడండి. వాళ్ళని కనుక మీరు జడ్జిల్లాగా చూస్తే మీ బాడీ బిగుసుకుపోతుంది, గొంతు వణుకుతుంది, ఎందుకంటే ఓడిపోతానేమో అనే భయం. మిత్రుడిగా చూస్తే మీ బాడీ రిలాక్స్ అవుతుంది. నేను నా ఫ్రెండ్స్కి ఏదో ఒక కొత్త విషయం నేర్పించాలి, నా ఆలోచనలు పంచుకోవాలనే జెన్యూన్ ఫీలింగ్ మొదలవుతుంది. భయం మాయమైపోతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మీరు ఎవరితోనూ యుద్ధం చేయడం లేదు, మీరు కేవలం మీ పాత వెర్షన్ కంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్, వర్టికల్ వర్సెస్ హారిజాంటల్ రిలేషన్షిప్స్. ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఈవెన్ వన్ వర్టికల్ రిలేషన్షిప్ విత్ సమ్మన్, బిఫోర్ యూ నో ఇట్, యూ ఆర్ ట్రీటింగ్ ఆల్ యువర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ యాజ్ వర్టికల్. ఈ పుస్తకంలో ఉన్న అత్యంత లోతైన పాయింట్ ఇది. యాడ్లర్ ప్రకారం మన మనుష్యుల మధ్య ఉండే సంబంధాలని రెండు రకాలుగా చూడాలి. వర్టికల్ రిలేషన్షిప్స్ అంటే ఒకరిపైన ఒకరు ఉంటారు, లైక్ సుపీరియర్, ఇన్ఫీరియర్, మనం మేనేజర్, మన కింద వేరేవాడు ఉన్నాడు, అతను నాకంటే గొప్పవాడు, నేను అతని కంటే తక్కువ, ఇలాంటి ఆలోచన. రెండోది హారిజాంటల్. ఇక్కడ అందరూ సమానమే, చేసే పని వేరు కావచ్చు, మనకు వచ్చే సంపాదనలు వేరు కావచ్చు, కానీ మనుషులుగా మనందరం ఒక్కటే అనే ఆలోచన హారిజాంటల్. మనం ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే షాబాష్ అని మెచ్చుకుంటాం. కానీ ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మెచ్చుకోవడం కూడా, వేరే వాళ్ళని ప్రేస్ చేయడం కూడా ఒక రకమైన డామినేషన్. ఎందుకంటే మెచ్చుకునే వ్యక్తి ఎప్పుడూ తనని తాను ఒక జడ్జ్ స్థానంలో ఉంచుకుని ఎదుటి వ్యక్తిని తనకంటే తక్కువ స్థాయిలో చూడటం మొదలు పెడతాడు. ఒక యజమాని తన పెంపుడు జంతువుని మెచ్చుకుంటూ, లేదా ఒక టీచర్ స్టూడెంట్ని మెచ్చుకున్నట్టు అది ఉంటుంది. దీనికి బదులుగా ఈ పుస్తకంలో ఏం చెప్తారంటే, గ్రాటిట్యూడ్ చూపించమని. నువ్వు చేసిన పని వల్ల నాకు చాలా సహాయం అయ్యింది, థ్యాంక్ యూ అని అనడం హారిజాంటల్ రిలేషన్షిప్. అంతేగాని బాగా చేసేవారా అంటే వర్టికల్ రిలేషన్షిప్. మీరు మీ బాస్తో లేదా ఒక సెలబ్రిటీతో మాట్లాడేటప్పుడు భయపడుతున్నారు అంటే మీరు అక్కడ తెలియకుండానే ఒక వర్టికల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకున్నారు. ఎక్కడైతే మీకు భయం వేస్తుందో, ఎక్కడైతే మీరు ఇన్ఫీరియర్గా, తక్కువగా ఫీల్ అవుతున్నారో అక్కడ మీరు మనుషులుగా మేమందరం ఒక్కటే అనే ఆలోచనకి రండి. ఆయన చేసిన పని వేరు కావచ్చు, కానీ మీ పర్సనాలిటీ ఆయన కంటే తక్కువ కాదు. ఈ క్లారిటీ మీ వాయిస్లో వణుకుని తీసేస్తుంది. మీరు ఎదుటివారి అప్రూవల్ కోసం యాచించడం మానేసి సమానమైన వ్యక్తుల్లా గౌరవంగా కమ్యూనికేట్ చేయడం మొదలు పెడతారు. సో మీ భయాలకి ఇంకా ముగింపు పలకండి. ఈరోజు మనం మాట్లాడుకున్న 5 పాయింట్స్ని ఫటా రివైజ్ చేశారు. ముందుగా, సెపరేషన్ ఆఫ్ టాస్క్స్. ఎదుటివాడు చేసే పనిని వాడికే వదిలేండి, మీ పని మీరు చేయండి. వాళ్ళకి నచ్చుద్దో లేదో వదిలేండి. ట్రామా ఇస్ ఎ చాయిస్. గతాన్ని సాకుగా చూపకండి. నాకేం జరిగినా నేను మారగలను అని అనుకోవడం చాలా చాలా ముఖ్యం. లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. అందరినీ మెప్పించాల్సిన అవసరం మీకు లేదు. ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేయడమే అసలైన ఫ్రీడమ్.
ఫ్రెండ్స్ నాట్ కాంపిటీటర్స్. లోకాన్ని మిత్రుల కళ్ళతో చూడండి. కాంపిటీషన్లో లేము, అందరూ కూడా మన ఫ్రెండ్సే అని అనుకుంటే ఏ పనిలో అయినా సరే మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. హారిజాంటల్ అండ్ వెర్టికల్ రిలేషన్షిప్స్. ఎవరు మీకంటే ఎక్కువ కాదు, ఎవరు మీకంటే తక్కువ కాదు. మనుషులుగా అందరం ఒకటే. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ అప్పటిదాకా బీ బోల్డ్, బీ ఆథెంటిక్, స్టే పవర్ఫుల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.